ఇదేనా డ్యాము కింది నుంచి చూస్తా అంటే ఫుల్ పెద్ద డ్యాము పైకి తీసుకొని వచ్చినాం కదా రిచ్గా. హాయ్ నో పక్క చిత్తూరు పక్క ఏదో మఠంపల్లి అంటున్నా, మదనపల్లి దగ్గర పెద్ద డ్యామ్ ఉంది అంటే చూసుకొని పోదాం రా అని చెప్పి చిన్నగా వస్తుందా. వచ్చిన వాళ్ళకి అమ్ముంటామా ఒక వీడియో తీస్తే మా ఇంట్లో మా ఎక్కలు చూస్తారని చెప్పేసి చిన్నగా వీడియో తీసానికైతే వస్తుందా. ఇట్లా డ్యామ్ నేను ఎక్కడా చూడలేదు. ఏదో 4-5 గేట్లు ఉండేది చూసినాం కానీ ఇదేదో 10-12 గేట్లు ఉండేట్లున్నాయి నా స్వామి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకున్నా. ఇంకెందుకు నా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. చూడండి నా గేట్లు అయితే వేసింటారు రిచ్గా. మేమైతే పక్కదారి నుంచి పోతున్నాం చిన్నగా, బండ్లో పక్క పార్క్ చేసి చిన్నగా అయితే పోతున్నాం నా. పా ఎంత పెద్ద డ్యామ్ నా స్వామి. డ్యామ్ అంతా అయితే లాగి వేసినారు. చూడండి ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నట్లుందా. అమ్మా చూసే అంతా నీళ్ళేను. 14 గేట్లు ఉన్నాయంటున్నా దీనికి, 14 గేట్లు. అమ్మా ఏందో నేను చూసి 3-4 గేట్లువే నువ్వు. ఈ 14 గేట్లు అంటే చాలా పెద్దదినా. ఇవి చూడండి కోతులకు భలే పని, ఏడొచ్చిన కుర్ర బుర్ర అంటానే ఉంటాయి. పక్క చూడండి ఈ పక్క ఏడన్నా గేట్లు ఎత్తినారు అనుకోండి ఫుల్గా వెళ్ళిపోతాయేమన్నా నీళ్ళు 120 స్పీడ్లో. ఆడికి ఫుల్ గేట్ అయితే చిన్నగా పోతా లీకేజ్ ప్రాబ్లం ఉన్నట్లుంది, లేకపోతే ఎత్తినారో ఏమో తెలీదు. అబ్బా ఆడు చూడండి 1, 2 అంట. ఇది 3 అంటున్నా. ఇదే 3వ గేట్ అంట. చేపలు సుమారుగా ఉన్నట్లున్నాయి నువ్వు అంటే. అమ్మ ఎంత పెద్ద గేట్లు నా సమీ. ఎప్పుడన్నా ఎత్తినప్పుడు తెలిస్తే కానీ రావాల్సి ఉంటుంది నువ్వు. అది చూడండి ఎంత పైన తిరుగుతుండే చేపలు. తినేదానికి వచ్చినాయి చూడండి నా చేపలు తింటా ఉంటాయి రిచ్గా. చూడండి చిన్నగా తినుకుంటా పోతాను నేను పాపము తినుబండారాలని. తిమింగలం కూడా ఉన్నట్లుంది నువ్వు. తిమింగలం కాదు నాదే ఇది కానీ చెట్టు మొదలు. చూడండి అబ్బా ఎంత పెద్ద డ్యామ్నా. అమ్మ చూసేంత నీళ్ళే సముద్రానికి వచ్చినట్లున్నారు నా సమయ. చూస్తా అంటే ఒక పనికి వస్తే 2 పనులు ఏదట్లా ఇట్లనేమన్నా. పక్క చూడండి పిల్లలు ఈతలు పడతాను జోరుగా పిల్లకాయలు. నా సమయం ఎంత ఉందో. గేటు 4వ గేట్ అంటున్నా రిచ్గా. అమ్మ ఇంత పెద్ద డ్యామ్ నేనైతే ఎప్పుడు చూడలేదునా. మీరు ఎప్పుడన్నా చూసింటే లైట్గా ఒక కామెంట్ వేసుకోండు. చాలా దూరాలు వస్తున్నాం. మా ఎన్నోళ్ళు చూసి సపోర్ట్ చేయడం లేదంతే. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుందా. ఎక్కడెక్కడో పోతున్నాము, అడవులేంటి కొండలేంటి, ఈతలు కొట్టుకోవడానికి. ఈతలు రాకపోయినా కూడా వచ్చేస్తున్నాంనా ఎట్లయితే అట్లా కానీ అని. నా ఉద్దేశం అంతా ఒకటే, నువ్వు మా ఎన్నోళ్ళు చూడల్లా, మా ఎక్కువలు చూడల్లా అని చెప్పేసి ఒక ఉద్దేశము. ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూసుకుంటా ఉండాలా అని. ఇదంతా ఇదైతే అంతా గబ్బు పట్టిపోయింది పాపం ప్లాస్టిక్. చేపలు మాత్రం చూడన్నా భలే తింటా ఉండయినా పాపము. పాచి తినేదానికి పైకి వచ్చినాయి బా. ఫుల్లు చూడండి నువ్వు అన్ని తాటి చెట్లు ఉన్నాయి. నా తాటి చెట్లు అంతా ఎండిపోయినట్లున్నాయి చూస్తా అంటే పరిస్థితిని. తాటి చెట్టు మునిగింది చూడన్నా ఎంత హైట్ ఉందో. డ్యాము కాదు ఇది ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ ఉన్నట్లుంది నా చూస్తా అంటే. ఇది అది నువ్వు ఎప్పుడు చూస్తారంటారు, మనమైతే చూడలేదు. నువ్వు చెప్తా అంటే ఇంటిమే. ఈ పక్కన ఏడొక్క బుస్సుని పోతాను 8వ గేట్నా రిచ్గా. ఇది చూడండి నువ్వు కింద కూడా ఉండే గేట్లు. కిందికి దారి ఎట్లో తెలియలేదే, ఆడుంది నా దారి. చూద్దాం నా కింది నుంచి కూడా పోయే ఒకసారి ప్రయత్నము. అది చూడండి నా గుడి కూడా ఉంది, ఏ కూడా తెలియలా. పోయి అడుగుదాము చూద్దాం. వాళ్ళే పెద్ద ప్రాజెక్టునా ఏమన్నా కానీ. ఎన్నిసార్లు చెప్తావరా అంటారా, ఏమన్నా చేసేది అట్లా వచ్చేస్తాండి చూస్తా అంటే. నాకే ఎప్పుడు చూసిండేది కదా నా సమయ. ఎన్ని గేట్లు ఉన్నాయి నేను కూడా ఎంచుకుంటా పోతాను. నువ్వు ఇది 10వ గేట్ అంట. వాటి నుంచి చెడగారుతా ఉండే. ఇక్కడ కూడా ఫుల్ పాచింది హెచ్చుగా. 11వ గేటు
14 కాదు ఇంకా ఎక్కువే ఉన్నట్లున్నాయి చూస్తా అంటే, హెచ్చుగా ఉన్నట్లున్నాయి. ఇదిగోండి ఫుల్గా ఉన్నాయి నీళ్ళు. ఇది ఎత్తినప్పుడు సముద్రాన్ని తలపిస్తాయేమో. రోడ్డు గిట్ అంతా మునిగిపోతుందేమో. నువ్వు కలవగుంట అంట. తాటి చెట్లే మునిగినాయంటే ఎంత హైట్ ఉంటుందా సముద్రము. దొద్దో ఇది కదనా మనకు కావాల్సింది ఎమోషన్. పప్పులో కాలు వేస్తాం. నువ్వు పప్పులో కాళ్ళు చక్కెరలో చెయ్యి వేస్తామే రిచ్గా. ఈటి నుంచి కదా పోతాండేది ఆ పక్క గేటు, కానీ శబ్దం వీడే పోయినట్లుంది జమ్మని. మీరే వినండి. బా ఏమి నీళ్ళన్నా సామే, చెడగారుతాండ ఆయన నీళ్ళు. బాబా ఇది కూడా పోయి చూద్దాం. నువ్వు 14 గేట్లు ఇటుగా అయిపోయిందినా. 14 గేట్లో నీళ్ళు వస్తుండ అయ్యా. ఇంకా చూస్తుంటే ఉండే కదా నా సమీ గేట్లు ఇవి. ఇదేమి నా సమీ రైలు పట్టాలు ఉన్నట్లున్నది, రైలు డబ్బాలు ఉన్నట్లు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను ఎప్పుడు చూడలేదు నా సామే. ఇదో 15 అంట. ఈడేమన్నా వస్తుండయ్యా నీళ్ళు. ఈడ లైట్ పోతాడైనా పాపమా. పదామా వద్దా అని. 15 16. ఓయమ్మ ఇది ఏంది నా స్వామి. మగధీర సినిమాలో రామ్ చరణ్ చంపిన వస్తాండయి మనుషులు ఇవి. ఆడ మనుషులు వస్తాండే, ఇక్కడ గేట్లు వస్తాండయ్యి. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మంది నేను చెప్పినట్లు. ఒక్కో గేటు చూసుకుంటారా 20 గేట్లు ఉన్నట్టు ఉన్నాయి. నువ్వు అట్లా అయిపోయింది నా పరిస్థితి. పావురాలు జలకాలు ఆడతాండే పాపము. 17 అంట. లాస్ట్ ఓవర్ చూడండి వీడియో రిచ్ కనపడతాయి. ఐటమ్ గిరికి టప్పాలు 18. ఓ అమ్మ వాల్ గేట్ కూడా ఉంది. నా గేట్ వాల్ 19. అబ్బా ఇది నా ప్రాజెక్ట్ అంటే 20 గేట్లు నా స్వామి. 20 బాబా 20 గేట్లు. మీరు ఎన్ని గేట్లు చూసినారు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే 4 గేట్లే చూసిండేది. ఈ పక్కన మూసేసిన చూడండి. నా పోతే ఎగిరి తన్నేస్తారంట. ఆడ చూడండి నా కిందికి చూద్దాం అనుకుంటే గేటుకి బంధించినారు. బొక్కలు దూరిపోతే అదరదట్టేస్తారేమో భయంగా ఉంది. ఎందుకు నా రిస్క్ చేయడము. లాస్ట్ నుంచి లాస్ట్కి వచ్చినాం నా ఎండకే. కష్టపడి వచ్చినాం, ఇష్టపడి ఒక లైక్ వేసుకున్నా. ఇదేనా డ్యాము కింది నుంచి చూస్తా అంటే ఫుల్ పెద్ద డ్యాము. పైకి తీసుకొని వచ్చినాం కదా నా రిచ్గా. బ్రైట్ చూసుకొని వస్తా అంటే ఇక్కడ గుడి కనపడినా శివలింగాలు. నువ్వు వాళ్ళ శివలింగాలు చూడండి. వాళ్ళ ఇట్లున్నా 15 నుంచి ఉన్నది. శివలింగం కూడా ఉంది. నువ్వు కనిపించి స్థాపితం చేశాం. అమ్మని మొత్తం ఒకేసారి. అమ్మ రంగాల పరమేశ్వరి బాలగున్నారు సార్. సప్తకన్యకులు. అమ్మవారి విగ్రహం మళ్ళీ ఉండదు. కోట్లింగాలు ఉన్నట్లుంది. ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ వేసుకోండి. నువ్వు ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తుందా. అంతవరకు సెలవు. నువ్వు నమస్కారం. నువ్వు